తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. అరండలపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాణిక్యరావు తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ మాణిక్యరావు వాక్చాతుర్యంతో భవిష్యత్తులో మరిన్ని పదవులు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారి నాయకత్వం. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మా గుంటూరు తెలుగుదేశం పార్టీ దేవాలయంలో పుట్టినరోజు వేడుకలు ఈ పెద్దలందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సారథ్యంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, క్రింది స్థాయి నాయకత్వం వరకు కూడా అన్ని విషయాల్లో కూడా నాకు సహకరిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల నుండి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బీజేపీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఈ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం, రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడింపజేయటమే ధ్యేయంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్న, గతంలో 5 సంవత్సరాల్లో చేసినటువంటి గాయాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న ఆ గాయాల్ని మానుపుకుంటూనే రాష్ట్రం యొక్క పురోగతి వైపు 75-76 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల యువకుల్లాగా నిరంతరం కృషి చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధిని చేయటంలో కానివ్వండి, ప్రతిరోజు కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉంది. అదే క్రమంలో ఎవరైతే పశుపతి లాంటి ఆంధ్రప్రదేశ్కి రాజకీయ విలన్ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి, దాదాపు 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అరాచకాలు, ఈ రాష్ట్రంలో దోపిడీ, అవినీతి, దళితుల పట్ల, బలహీన వర్గాల పట్ల ముఖ్యంగా వివక్షతతో కూడినటువంటి అత్యాచారం నిరంతరం జరుగుతున్నటువంటి క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుండి మిగతా రాష్ట్ర ప్రజలందరూ కూడా దాదాపు 5 సంవత్సరాల పాటు నిరంతరం శ్రమించి ఆ పశుపతిని పాతాళ లోకంలో పూడ్చిపెట్టిన వాడి గాలి ఇంకా రాష్ట్రంలో ఏస్తానే ఉంది. అబద్ధపు ప్రచారాలు ఆత్మరూపంలో చెప్పినట్టుగా చెబుతూ ఉన్నాడు. వ్యవస్థాపక సభ్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి పిల్లి మాణిక్యరావు గారు తెలుగుదేశం పార్టీలో చేరిన అతి కొద్ది కాలంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారి ఆదరాభిమానాలు పొంది రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా అధికారంలో లేని 5 సంవత్సరాలు మరి జిల్లా నుంచి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఒక పోరాట యోధుల్లాగా పోరాటం జరిగింది. మరి అలానే జిల్లా కార్యాలయంలో కానివ్వండి, రాష్ట్ర కార్యాలయంలో కానివ్వండి, టీవీ డిబేట్లో కానివ్వండి,
అనేక ప్రసార మాధ్యమాల్లో తన గొంతును బలంగా వినిపించిన వ్యక్తి. మరి రాక్షసుడు లాంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలని పదే పదే ఎండగడితే అనేక రకమైనటువంటి బెదిరింపులు బుజ్జగింపులు వచ్చినప్పటికి కూడా వెనక్కి తగ్గకుండా నా నాయకుడు చంద్రబాబు, నా జెండా తెలుగుదేశం, నా ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటమే ఏకైక లక్ష్యం అని చెప్పేసి ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి యోధుడు పిల్లి మాణిక్యరావు గారు. తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, నేడు జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ రథసారిథిగా సేవలు అందిస్తున్న పిల్లి మాణిక్యరావు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవటం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకుడు, వరస్టు వైసీపీ మీద వీరోచితంగా పోరాడిన నాయకుడు మనకి జిల్లా అధ్యక్షుడిగా ఉండటం మనందరికి కూడా గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలానే వైసీపీ మీద పోరాటం అంటే ఎంఆర్పిఎస్ నాయకుడు అణిచివేతనకి ఏ రకంగా అయితే పోరాటం చేశాడో అంతకు మించి వైసీపీ మీద పోరాడిన నాయకుడు మన మాణిక్యరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మరిన్ని కీలక బాధ్యతలు వహించాలని చెప్పి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.